హార్వర్డ్ యూనివర్సిటీలో భారతదేశ ప్రతినిధిగా బెంగాల్లో పారిశ్రామికీకరణ మీద ప్రసంగించడం కోసం వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి ఈరోజు తాజాగా ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రసంగం స్టార్ట్ అవ్వగానే అక్కడ బీజేపీ సానుభూతి పరులు, బీజేపీ మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు యాక్చువల్గా లిటరలీ చిల్లర చేష్టలే చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం దగ్గర నుంచి, ప్లకార్డులు ప్రదర్శించడం దగ్గర నుంచి, ఎన్నికల్లో రాజకీయ హింస గురించి, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఒక డాక్టర్ మీద అత్యాచారానికి సంబంధించి ఆ అంశాన్ని మరికొన్ని ప్రస్తావించుకుంటూ తానేదో కొన్ని మతాలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని రకరకాలుగా మొత్తం మీద ప్లకార్డులు నినాదాలు చేశారు. మొదట ఈ గందరగోళంలో ఆమెకి ఏమీ వినిపించలేదు. ఆమె అన్నారు, ఎందుకు మీరందరూ ఒకే దగ్గర నిలబడి కొందరు ప్రీ ప్లాన్డ్గా ఇలా అరుచుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరు చెప్పండి. నేను ఒక ప్రజాస్వామ్యం దేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, మీరు చెప్పే ప్రతిదీ వింటాను, సమాధానం చెబుతే చెప్పండి ఏంటో అన్నారు. అక్కడి నుంచి ఒక అతను బీజేపీ మద్దతుదారుడు ఆ మెడికల్ కాలేజ్ ఆ డాక్టర్ ఇష్యూను ప్రస్తావించినప్పుడు నాకు నిన్ను చూస్తే సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీలో నుంచి ఒక ప్రోడక్ట్ ఇక్కడ హార్వర్డ్లో ఉన్నావు, ఒక ఫేక్ యూనివర్సిటీ ప్రోడక్ట్ నువ్వు కూడా, అది ఒక జ్యుడిషియరీ పరిధిలో ఉందని సుప్రీంకోర్టు మానిటరింగ్లో సిబిఐ విచారణ చేస్తూ ఉంది అన్న కనీస పరిజ్ఞానం కూడా లేదా అని చెప్పి మమతా బెనర్జీ గారు అన్నప్పుడు అక్కడ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. దీనికి వీళ్ళకు, ఈ నిరసనకారులు అనబడే వీళ్ళకు మళ్ళీ అక్కడ గట్టిగా కాలింది. వాళ్ళు మరింతగా ఎక్కువ నినాదాలు ఇచ్చినప్పుడు మమతా బెనర్జీ గారు దాన్ని కూడా చాలా హుందాగానే సమాధానం చెప్పారు. నువ్వు నినాదాలు ఇచ్చుకున్నా అరుచుకున్నా ఇక్కడ నాకు వచ్చిన ఏమంటారు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చాను, నువ్వు నీ దేశాన్ని అవమానించుకుంటూ ఉన్నావు. ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చాను, నీ యూనివర్సిటీని కూడా నువ్వు అవమానించుకుంటూ ఉన్నావు, ఒక అతిథిని అవమానిస్తూ ఉన్నావు. నువ్వు భారతదేశం అంటున్నావు కాబట్టి నీ దేశ ప్రతినిధిని అవమానిస్తూ ఉన్నావు. ఒక ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంతకు మించి ఎక్కువ తెలిసి ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. కానీ నీ మీద నాకైతే చాలా సానుభూతి, అదే నా దేశ పౌరుడి కాబట్టి నీ మీద నాకు ప్రేమ రెండూ ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ మాట చెప్పినప్పుడు కూడా అక్కడ ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ నిరసనకారులు అనబడే బీజేపీ సానుభూతి పరులు మళ్ళీ గట్టిగా నినాదాలు ఇచ్చినప్పుడు మమతా బెనర్జీ గారు ఇచ్చిన ఆన్సర్ నిజంగానే జస్ట్ వావ్ అనిపించింది. నువ్వు ఇక్కడ నినాదాలు ఇచ్చే ప్రయోజనం ఏంటి? నీ బీజేపీని నువ్వు బలోపేతం, నీ పార్టీని నువ్వు బలోపేతం చేసుకోవాలంటే రాజకీయం వచ్చి బెంగాల్లోకి చేయి, హార్వర్డ్ యూనివర్సిటీలోకి వచ్చి కాదు, నేను ఇక్కడ అతిథిగా వచ్చినప్పుడు కాదు, రా బెంగాల్కి రండి, రాజకీయం చేయండి. నువ్వు మద్దతిస్తున్న పార్టీని స్ట్రెంగ్తెన్ చేయి, రాజకీయం అక్కడే చేసుకుందాం, రండి అందరూ కలిసి రాజకీయం అక్కడ చేసుకుందామని చెప్పి అన్నారు. వాళ్ళు మళ్ళీ మరింత ఆవేశంగా ముందుకొచ్చుకుంటూ నినాదాలు చేసినప్పుడు నీ ఆవేశానికి భయపడడానికి, నీ ఆవేశము నీ కథలకి ఇక్కడ ఎవరూ భయపడరు. మమతా బెనర్జీ అంటే రాయల్ బెంగాల్ టైగర్ని వేటాడాలో పట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారా? అయితే చేసి చూడండి అని చెప్పి ఆమె చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఉద్వేగంగా మాట్లాడినప్పుడు మరోసారి ప్రాంగణం అయితే చప్పట్లతో మారుమోగింది. ఇంట్రెస్టింగ్గా ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు వేదిక మీద క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. సౌరవ్ గంగూలీ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ నిరసనలకు వాళ్ళ వాటికి మమతా బెనర్జీ గారు ఎక్కడా కూడా తడబడలేదు. తానైతే చాలా ధీటుగానే సమాధానం చెప్పిన తర్వాత ఆ నిర్వాహకుల సూచన మేరకు ఆ నిరసనకారులు అయితే ఇక బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మమతా బెనర్జీ గారు అయితే తన ప్రసంగాన్ని కొనసాగించారు. విద్వేషపరులకు మద్దతిచ్చే వాళ్ళు నాలాంటి వాళ్ళను మీరెప్పటికీ ఎదుర్కోలేరు, విద్వేషపరులకు నేనెప్పుడూ శత్రువునే అని మమతా బెనర్జీ గారు అన్నప్పుడైతే ఆగకుండా క్లాప్స్తో ప్రాంగణం మారుమోగింది. నిజంగానే ఆమె జస్ట్ వావ్ అనిపించింది. విద్వేషపరులకు మమతా బెనర్జీ ఎప్పుడూ శత్రువే,
రాయల్ బెంగాల్ టైగర్ మమతా బెనర్జీకి విద్వేషపరులు కూడా ఎప్పుడూ శత్రువే. ఇలాంటి విద్వేషపరులు ఉడత ఊపలకి భయపడే వాళ్ళు హార్వర్డ్లో కాదు బెంగాల్లో కూడా ఎవరూ లేరు అని చెప్పి మమతా బెనర్జీ గారు చాలా చాలా ఉద్వేగంగానే తాను కూడా ఫైనల్గా ప్రసంగించారు. వెరసి భారతదేశ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి ప్రసంగించే ఆమెను మరి వీళ్ళు ఇన్సల్ట్ చేయడం ఏంటో